వేదికను అలంకరించిన పెద్దలు జక్క రాఘవరావు గారు, ఆనంద్ గారికి, మరి ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చిన బివి రెడ్డి గారు, మరి మీ అందరికీ కూడా నమస్సుమాంజలు. ఈరోజు నన్ను పిఎస్ఎస్ఎం యొక్క ఆవిర్భావం ఎలా మొదలైంది అని ప్రస్తావించమన్నారు. మరి 1990లో దానికన్నా ముందే అంకురార్పణ జరిగింది కర్నూలులో. మరి 90లో బివి రెడ్డి సారు మరి అక్కడ స్థలం ఇచ్చి ఒక ఆశ్రమాన్ని, పిరమిడ్ని నిర్మించి మొదలుపెట్టారు. సో నేను 90లో ధ్యానం మొదలుపెట్టాను. యాక్చువల్గా మా బ్రదర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆయన డాక్టర్ న్యూటన్, డాక్టర్ యుగంధర్ వీళ్ళంతా క్లాస్మేట్స్. వాళ్ళు మరి పత్రిసారిని రోజు కలిసి సాయంత్రం వెళ్ళి ఆయన దగ్గర ధ్యానం చేసేవారు. ఆ తర్వాత నేను ధ్యానం 90లో నేర్చుకున్నా. నేను 93లో 91లో నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో నాకు సీట్ రావడం జరిగింది. 92 ఆఖరిలో నేను మళ్ళీ కర్నూలు మెడికల్ కాలేజ్కి నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఆ తర్వాత నేను పత్రిసారిని కలిశాను. పత్రిసారిని కలిసినప్పుడు పిఎస్ఎస్ఎం అంతా కలిపి ఒక 15-16 మంది ఉండేవాళ్ళం మేము. వెరీ బిగినింగ్ డేస్. ఇంకా రోజు కనీసం 10 మంది రాత్రి 8 అవ్వగానే 8 లోపల సారింటికి వెళ్ళేవాళ్ళము. ఒక్కో రోజు రాత్రి 2-3 వరకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. ఏ డౌట్ అడిగినా దాన్ని, ఆ కాన్సెప్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి ఆయన చెప్తూ నాలెడ్జ్ ఇస్తూ ఇలా ఒక 7 సంవత్సరాలు గడిచింది. ఆ 7 సంవత్సరాలు మరి మేమందరం కూడా ఆయనతో ఇట్ వాజ్ ఏ పర్సనల్ ట్రైనింగ్ అనుకోవచ్చు. కొట్టేవాడు, తిట్టేవాడు, బుజ్జగించేవాడు, అన్నీ జరిగేటివి. కాన్సెప్ట్ని, మేము అడిగే ప్రశ్నల్ని ఏ రోజు కూడా ఆయన రిపీట్ చేయలేదు. ఎప్పుడూ కొత్త ప్రశ్న, కొత్త సమాధానం ఉండేది, కొత్త కోణంలో సమాధానం ఉండేది. మరి 91లో మరి పిరమిడ్ ఇనాగరేషన్ మరి బివి రెడ్డి గారు సారు చేశారు. నేను ఇక్కడ తప్పనిసరిగా పునాదుల గురించి మాట్లాడాలి అంటే నేను ప్రస్తావించాలి. ఆ రోజుల్లో పత్రిసారు ఒక సామాన్య వ్యక్తిగా మరి బివి రెడ్డి గారిని కలిసినప్పుడు మరి వారు ఆయనని గుర్తించారు. ఈయన యోగి అని గుర్తించి అక్కడ స్థలము ఇవ్వడమే కాకుండా పిరమిడ్ నిర్మాణం కంప్లీట్ చేసి మరి ఒక ఆశ్రమాన్ని నిర్మించి మరి సార్కి అప్పచెప్పడం జరిగింది. పిఎస్ఎస్ఎం ఈరోజు 110 దేశాలకు పైగా విస్తరించి భారతదేశంలో నలుమూలల ధ్యానం వ్యాప్తించి ఇదంతా జరిగినప్పటికీ కూడా మరి మూలము, మరి పునాదుల్ని మనం మర్చిపోకూడదు. బివి రెడ్డి గారు మరి వారికి అందరం గట్టిగా చప్పట్లు కొడతాం మనం. ఆయన పునాది వేశారు. మరి ఆ పునాది మీద ఈరోజు పిఎస్ఎస్ఎం ప్రపంచవ్యాప్తమైంది. నేను ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉంటాను, మన పునాదుల్ని మర్చిపోకూడదు అని. మన బేస్ మర్చిపోకూడదు, మన స్కూల్ ఆఫ్ థాట్ మర్చిపోకూడదు, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు. ఈరోజు ఇది ఒక హైవే ఏర్పడింది. ఈరోజు పూల పాన్పు కాదు, పత్రిసారు ఎలా కష్టపడ్డాడో మేము కళ్ళతో చూసాము ఆ రోజుల్లో. ఒకరోజు ఆయన అప్పుడు వారానికి ఒకసారి అనంతపూరు, వారానికి ఒకసారి తిరుపతి వెళ్తున్న రోజుల్లో ఓ రోజు ఆయన బనగానపల్లిలో రాత్రి బస్టాండ్లో పడుకున్నారు. వచ్చాక చెప్పారు ఇవన్నీ. బనగానపల్లిలో బస్టాండ్లో పడుకున్నారు. రాత్రి చాలా దోమలు ఉన్నాయిరా అని చెప్పాడు ఆ రోజు. పొద్దున్నే లారీ ఎక్కి అనంతపూర్కి వెళ్ళారు ఆయన. మరి ఆయన స్నానం ఏంటో ఆయన ఏమీ అర్థం కాలేదు. ప్యాంప్లెట్లు పంచుకుంటూ ఉన్నాడు రాత్రి వరకు, చెప్పారు పక్కన ఉన్న వాళ్ళు. బస్టాండ్లోనే పడుకున్నారు. అంటే ఆయన అంత కష్టపడితే మేము చాలా కాలం వరకు కారు లేదు సార్కి. మీకు చాలా విషయాలు తెలియవు. కారు లేదు, ఎర్ర బస్సుల్లో ప్రయాణం చేసేవాడు సారు. ఆయనతో పాటు మేము వెళ్ళేవాళ్ళం. వెళ్ళి ఆటో మాట్లాడుకొని ధ్యాన కేంద్రానికి వెళ్ళేవాళ్ళం. ఈ క్రమంలో నేను 93లో నేను సార్ని కలిసిన తర్వాత నిజమైన గ్రామ విప్లవం స్టార్ట్ అయింది. వెళ్ళి పల్లెల్లో ధ్యానం చెప్పమన్నారు సారు. మొట్టమొదటి గ్రామం నాగల్దిని అని మంత్రాలయం దగ్గర ఉంటుంది. అక్కడ ధ్యానం నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఒక 100 గ్రామాల్లో ధ్యానం వచ్చింది చుట్టుపక్కల.
మరి చంద్రశేఖర్ శర్మ గారు, మేమందరము ఒక గ్రూప్ లాగా ఉండి శని ఆదివారాల్లో పల్లెల్లో ఉండడము. మరి ఒక్కొక్క గ్రామంలో సార్ వచ్చి పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడి నిజంగా అది ఒక అదృష్టవంతుణ్ణి. అంటే ఈ ఈ కంప్లీట్ విప్లవాన్ని, ఈ ఆధ్యాత్మిక విప్లవాన్ని బిగినింగ్ నుంచి నేను చూడగలిగిన అదృష్టం నాకు దక్కింది. ఆయన ఎంత ఇబ్బంది అంటే ఈరోజు మనకి హైవేలాగా కనిపిస్తుంది, పూల పాన్పులాగా కనిపిస్తుంది. ఈరోజు ఏసీ హాల్లో మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ రోజుల్లో ఆ పరిస్థితులు లేవు. ఆయన ఉదయం హైదరాబాద్కి వెళ్ళాలి, నేను రేపు పొద్దున హైదరాబాద్ పోతున్నాను అని చెప్పేవాడు అన్నమాట. మేము వెళ్ళి పైజామాలో చూసేవాళ్ళము డబ్బులు ఉన్నాయి లేదని. డబ్బులు ఉండేటివి కాదు. సార్ జోబులో 500 ఉన్నాయి సార్ అంటే, ఓకేనయ్యా ఈరోజు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను అనేవాడు. అలా ఏమీ లేకుండా, చిల్లిగవ్వ లేకుండా లాస్ట్ వరకు కూడా ఆయన జోబులు ఖాళీనే. ₹1 ముట్టుకోలేదు, ₹1 ఆశించలేదు. ఎంతటి మహాగురువు ఆయన ఒక్క రూపాయి ఎవరి నుంచి ఆశించలేదు. నాకు ఇది కావాలని అడగలేదు. ఏది వస్తే అది స్వీకరించారు, ఏది లేకపోయినా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు అనేవాడు, ఎవరైనా ఏదైనా ఇస్తే సంతోషము, చాలా సంతోషము, ఏది ఇవ్వకపోతే సంతోషం అనేవారు ఆయన. అంతటి మహాయోగి. ఈరోజు మరి ఆ మహానుభావుడి యొక్క త్యాగం, ఆయన జీవితం అంతా ఎప్పుడు చూసినా 2 నెలలు 3 నెలలు ఆయన టైం అంతా కూడా ముందుకు ఫిక్స్ అయి ఉంటుంది. ఆయన అలసిపోయాడా, ఎలా ఉంది, ఏం లేదు, అదంతా ఏం లేదు, వెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటి త్యాగం ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని విస్తరింపజేసింది. ఒక్కొక్క గ్రామానికి వచ్చేవాడు ఆయన. ఒక్కోసారి ఎర్రబస్సుల్లో పోయేవాళ్ళం, రద్దీ నిలబడిపోయేవాళ్ళం. సార్ మా ఊరికి రావాలి సార్ అని చెప్తే వచ్చేవాడు. వెళ్ళి అక్కడ కూర్చొని రాత్రిలో ఉండేవాడు. ఫెసిలిటీస్ ఉండేటివి కాదు, బాత్రూమ్ సరిగా ఉండేటివి కాదు. అట్లనే అరే నెక్స్ట్ ఆ పల్లెకి పోదాం, బైకుల్లో తిరిగేవాడు ఆయన. ఆ కారులో ఉండే పరిస్థితి లేదు, కార్లు అఫోర్డ్ చేసే పరిస్థితి ఉండేది కాదు మాకు. బైకుల్లో తిప్పాము, బస్సుల్లో తిప్పాము. అన్ని గ్రామాల్లో ఆయన ఓపికగా వచ్చి కూర్చొని అందరికీ ధ్యానం నేర్పించి, అదే కంపాషన్, అదే కరుణ, అదే ప్రేమ. మరి ఆ మహానుభావుడి త్యాగఫలం ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని మనం చూడగలుగుతున్నాం. అట్లీస్ట్ ఒక బుద్ధుడి కాలంలో మనం జీవించి ఉన్నాం అన్నది ఒక సంతోషకరమైన విషయం. అది ఒక 100 గ్రామాల్లో దగ్గర అన్నిటికీ వచ్చాడు ఆయన పల్లెలకి. ఒక్కోసారి 2-3 రోజులు అలా ఉండిపోయేవాడు. ఒక్కొక్క పల్లెలు తిరిగేవాడు. ఆ తర్వాత అనంతపురం, తాడిపత్రి, ఇవన్నీ ఉరవకొండ నెమ్మదిగా వచ్చాయి. ఇవన్నీ రాత్రిళ్ళు ఆ 10-15 మంది మేము అందరం కూర్చొని ఏకదాటిన అడుగుతూ ఉండేవాళ్ళం. మా స్టూపిడిటీస్ని, మా ప్రశ్నల్ని, మా అజ్ఞానాన్ని ఎంతగా భరించేవాడంటే చెప్పనలవి కాదు. ఓ రోజు టీ పెట్టాడు ఆయన. రోజు ఆయనే టీ పెడతాడు. 8 గంటలకు రాగానే వంట ఆయనే చేసేవాడు. ఎవరెవరు భోంచేయాలి అందరికీ వంట చేసి పెట్టేవాడు. టక్ అయిపోయేది. ఓ రోజు వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి రాపోరా అన్నాడు. నేను వెళ్ళి గట్టిగా ఊపేసి వచ్చాను స్టవ్. నాకు తెలియదు అట్లా ఆఫ్ చేయాలని తెలియదు నాకు. అప్పుడు నేను పల్లె నుంచి వచ్చాను. గట్టిగా ఊపొచ్చాను. కొద్దిసేపు తర్వాత స్మెల్ వస్తుంది. హాల్లో మాట్లాడుకుంటున్నాము, స్మెల్ వస్తుంది. అరే ఏం చేసావని అడిగాడు. సార్ ఊపేసి వచ్చానని చెప్పాను. నేను పల్లె నుంచి వచ్చాను. నాకు మా ఊరికి 2 బస్సులు, పొద్దున ఒకటి రాత్రి ఒకటి. మా ఊర్లో గ్యాస్ స్టవ్ అనేది లేదు అప్పటికి. మరి ఎలా తెలుస్తుంది నాకు? గట్టిగా ఊపేశాను నేను. ఎంత పని చేసావు కదరా అన్నాడు. పరిగెత్తుకొని వెళ్ళి ఆఫ్ చేసి ఇవన్నీ భరించాడు ఆయన. ఎంత ఓపికగా రాత్రి 2 వరకు 3 వరకు ఆయనను ప్రశ్నలు అడుగుతూనే ఉండేవాళ్ళం. కాబట్టి ఆయన ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి, ఇంకొక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలి. చేతిలో డబ్బు ఉండదు. ఫ్యామిలీ ఎంతో కష్టపడింది. వాస్తవానికి మేము చూసాం, కళ్ళారా చూసాం. ఎంతో కష్టం మీద అన్నీ చాలా కష్టం. ఒక ఉన్న జాబ్ వదిలి అన్నీ వదిలి అలా నిలబడడం అనేది చిన్న విషయం కాదు అది. మరి ఈరోజు మనము చక్కగా
ఒక హైవే మీద మనం నడుస్తున్నాం. మనం ఆ మహానుభావుడి త్యాగఫలం, ఆ మహానుభావుడి యొక్క కృషి కష్టం, ఒళ్ళు నొప్పులున్నావు, ఎలా ఉందో ఏమీ లేదు, ఏది ఉంటే అది తినడం, రోజు అదే. ఇంకా వెళ్తూ 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 మొత్తం 40 సంవత్సరాల మహాప్రస్థానాన్ని మహానుభావుడు కంప్లీట్ చేశాడు. మరి ఎమ్మిగనూరు రాఘవరెడ్డి గారు, ఎమ్మిగనూరు వీరేంద్ర శెట్టి గారు, మరి ఆదోని పాండురంగ శెట్టి గారు, వీరందరూ కూడా ఆ 100 గ్రామాల్లో ధ్యానము ముందుకు రావడానికి ఎంతో సహకరిస్తూ మరి నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా, వారికి అందరూ కూడా సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కూడా మరి జగన్నాథ గట్టు ఈరోజు నిలబడి ఉందంటే మరి బివిరెడ్డి గారే దానికి కారణము. మరి గట్టిగా చప్పట్లు కొడదాము. వారు మరి క్యాబినెట్ వరకు ఫైల్ తీసుకొచ్చి దాంట్లో చాలా అంతా ఆయనే చేశారు. ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు. మరి కర్నూలు నుంచి ఫైలు పక్కకు కదిలిందంటే లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు, కలెక్టర్లు వీళ్ళందరినీ కూడా సారు మాట్లాడి మరి వాటన్నిటిని ఫైలు తీసుకొచ్చారు. ఈరోజు క్యాబినెట్ అప్రూవల్కి రెడీగా ఉంది ఫైలు. మనకు తొందరలో ల్యాండ్, జగన్నాథ్ గట్టు ల్యాండ్ మనము పొందబోతున్నాము. మరి పత్రిసారి యొక్క ఆలోచనని, వారి యొక్క ఆలోచనని, వారి యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మరి మీరందరూ నిలబడ్డారు. అందరం నిలబడదాం. మరి ఇది పునాది. నేను ఇంకా పూర్తిగా విశదీకరించలేకపోయాను, కొంతే చెప్పగలిగాను యాక్చువల్గా, సమయాభావం. మరి నెక్స్ట్ దీని విస్తరణ ఎలా జరిగింది అనేది, మరి ఇది పునాది మాత్రమే, ఎలా మొదలైంది అనేది నన్ను చెప్పమన్నారు. ఇలా మొదలైంది. ఇప్పుడు మరి అది ఎలా విస్తరించింది అనేది మరి జక్క రాఘవరావు గారు మాట్లాడతారు.